హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ సాన్విత. ఈరోజైతే నేను సోరకాయ సర్వపిండి రెసిపీ ఎలా చేస్తారో చూపెడుతున్నాను. దానికోసం నేను 1/2 kg సోరకాయ, 2 ఆనియన్స్ని తీసుకున్నాను. ఆనియన్స్ని సోరకాయని రెండింటిని తురుము చేసి పెట్టుకోవాలి, ఇలా ఆనియన్ లాగా. ఇంకా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని వాటర్ వేసి కడిగి మళ్ళీ వాటర్ పోసి ఒక్క 5 minutes నాననివ్వాలి. ఈ శనగపప్పుని ఒక 5 minutes మాత్రమే. తర్వాతకి నేను తీసుకున్న 1/2 kg బియ్యం పిండిని జల్లెడ పట్టి తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఇలా పలుకులు చేసి పెట్టాలి. ఇంకా సొరకాయ తురుము, ఇంకా ఉల్లిగడ్డల తురుము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 2 ఆకులు, కొంచెం జీలకర్ర. ఇంక ఇందులో ఈ బియ్యం పిండిలోకి ఈ ఉల్లిగడ్డ తురుము, సొరకాయ తురుము, వేయించి పక్కన పెట్టుకున్న పలుకులు చేసి పక్కన పెట్టిన పల్లీలు, కొంచెం నువ్వులు, ఇంకా కొత్తిమీర, పుదీనా, 2 పుదీనాకులు, జీలకర్ర. ఇంక ఇవన్నీ నానబెట్టి పక్కన పెట్టిన శనగపప్పు అన్నీ ఇందులో వేసి రుచికి సరిపడినంత కారము, ఉప్పు వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్ల సాల్ట్ వేసాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫస్ట్ ఒకసారి కలపాలి. ఎందుకంటే సొరకాయలో వాటర్ కొంచెం ఉంటాయి కదా, ఇంకా వాటర్ లైట్గా యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి సాఫ్ట్గా. ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా అంతటా స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కింద బాగా రెడ్గా కాలితే బాగుంటుంది, ఈ సర్వపిండి అనేది బాగుంటుంది. ఇంకా తక్కువ వేస్తే పేలిపోయినట్టుగా బాగా కనిపించదు. ఇంకా కొంచెం బియ్యం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని ఇలా ఈ ఫ్రై ప్యాన్కి మొత్తం ఇలా చపాతీలాగా ఒత్తాలి. ఇంకా ఇది ఎవరు చేయరాని వాళ్ళైనా చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు చేసినా వస్తుంది. కానీ ఫ్రై ప్యాను లేదా కర్రీ చేసే గిన్నెలు ఉంటాయి కదా, రోజు కర్రీస్ చేసేది, అలాంటి వాటిలలో కూడా వస్తుంది. మనం ఏ షేప్లో పెడితే అలా వస్తుంది అన్నమాట. ఇది ఇలా అద్దడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. కొంచెం 1 స్పూన్ ఆయిల్ పైనుంచి వేసిన తర్వాతకి కొంచెము వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇట్లా రౌండ్గా తిప్పాలి, అంతటా పిండి పైన స్ప్రెడ్ అయ్యేటట్టు, ఈ ఆయిల్ వాటర్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా తిప్పితే ఏంటంటే ఇంకా పిండి అనేది పేలదు కాలుతుంటే. ఒక్కోసారి అలా ఉంటుంది అనమాట. మొత్తమే ఆయిల్ పోయాలి అంటే ఇంకా ఆయిల్ ఫుడ్ లాగా అయిపోతుంది అన్నట్టు. అది అలా కాకుండా ఇలా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇలా రెడ్గా కాల్చుకోవాలి. ఇలా ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుందండి. దోశ ప్యాన్కి కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఇక్కడ చూపిస్తున్నట్టుగా దానికి కూడా ఆయిల్ రాసి మొత్తం నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఉంచి ఇలా అద్దండి దానికి. ఇంకా ఇట్లా హోల్స్ కంపల్సరీ పెట్టాలి. హోల్స్ పెట్టి పైనుంచి కొంచెం ఆయిల్ వేసి కొన్ని వాటర్ జల్లేసి మళ్ళీ అంతటా ఆయిల్ వాటర్ 2 మిక్స్ అయ్యేటట్టుగా రౌండ్గా మొత్తం తిప్పి స్టవ్ పైన పెట్టి ఇలా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో సైడ్ అలా అయినా కాల్చుకోవచ్చు, లేదంటే మనం జొన్న రొట్టెలు పెద్ద మంట పెట్టి ఎలా కాలుస్తామో అలా అయినా కాల్చుకోవచ్చు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నేను అన్నీ ఇలా పెట్టి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చాను. దీనికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఉండాలని రూల్ అయితే ఏం లేదండి. నార్మల్గా ఓన్లీ బియ్యం పిండి వేసుకొని కూడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ వేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పల్లీలు, నువ్వులు, శనగపప్పు ఇవన్నీ వేసుకుంటే. లేదు అంటే ఓన్లీ ఒక నువ్వులు, కారము, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు ఈడు వరకు వేసినా బాగానే ఉంటుంది. మీరు ఎలా చేసినా ఇదైతే వస్తుంది కన్ఫామ్గా ప్రాసెస్. ఇదిగో ఇక్కడ నేను రౌండ్ ప్యాన్ తీసుకొని కూడా దానికి కూడా అద్దాను, అది ఇలా కాల్చుకున్నాను. ఇలాంటిది అయితే కొంచెం ఇలా పట్టుకోవాలి, పట్టుకర్రతోని సైడ్కి పట్టుకొని కొంచెం కాల్చుకుంటూ కాలవాలి. ఇలా నాకైతే సర్వపిండి అయితే 1/2 kgకి ఇలా అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.